సార్. ఓకే, ఈవెన్ ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు వీళ్ళంతా. రైట్ రైట్ ఓకే వెయిట్. అరుణ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారట మోదీ గారు, ఇది బాగా ట్రోల్ అవుతుంది. వెంకటరెడ్డి గారు కూడా దాన్ని ట్రస్ట్ చేస్తున్నారు. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి, మీకు నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్లుగా సమన్లు ఇస్తే తప్పు కానీ చాక్లెట్ ఇస్తే తప్పే ఉంది సార్. చాక్లెట్ ఇవ్వడం తప్పా సార్? సమన్లు ఇవ్వడం తప్పు కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ని ఓపెన్ గా ఒక స్టేజ్ మీద లక్షలాది మంది ముందు వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ ని ఆయన ఓపెన్ గా బయట పెట్టుకున్నారు. అది అదృష్టం మనకు లేదో నేడు సహజంగా ఎవరికైనా ఉండిద్దిలేండి, లేని వాళ్ళకి. అది మనం కొత్తగా ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఏంటి అమరావతి పరిస్థితి సార్? గత 5 ఏళ్ల పాటు అమరావతి అనేది ఉండాల్సిందే అని ప్రతిపక్షాలుగా మా పోరాటం. అమరావతి అసలు మా రాజధాని కాదు, మేము 3 రాజధానులకి వెళుతున్నాము, ఖచ్చితంగా 3 రాజధానులు చేసి తీరుతామని వాళ్ళు పడినటువంటి ఆరాటం అంతా కలిపి 2024లో ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్ క్లియర్. ఇది దీనిలో ఎలాంటి సందేహం ఎవరికీ అవసరం లేదు. వీళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ కూడా 3 రాజధానుల ఎజెండాతో వెళ్ళారు వైసీపీ వాళ్ళు. దాన్ని ప్రజలు ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి కూటమి పట్టం కట్టారు. ఇవాళ ఆగిపోయినటువంటి అమరావతి పనులు మళ్ళీ పునర్ప్రారంభించడానికి, కేంద్రం నుంచి భవిష్యత్తులో అమరావతి నిర్మాణానికి సహాయ సహకారాలు అందడానికి మోడీ గారు సాక్షాత్తు ఆయనే వచ్చి కొన్ని శంకుస్థాపనలు అలాగే అమరావతి పునఃప్రారంభానికి కూడా ఓపెనింగ్ చేసి వెళ్ళడం జరిగింది. ఇదే ఆనందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే గతంలో కేంద్రం ఆమోదం లేదు, చట్టబద్ధత లేదు అని చెప్పేసి గగ్గోలు పెట్టాము. ఇవాళ ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నింటిని ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఆ సమస్య రాకుండా ఇవాళ కేంద్రం అనుమతి ఉంది, అలాగే టెక్నికల్ ఇష్యూస్ కూడా ఏమీ లేకుండా అమరావతి అనేది మళ్ళీ ఊపందుకోబోతోంది. గత రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తిగా, అంటే ఏ ఎజెండాతో అయితే ప్రజల ముందుకు వెళ్ళాము 2024లో అమరావతి అనేది కంపల్సరీగా పూర్తి చేసి తీరుతాము అని చెప్పేసి, పోలవరం కంపల్సరీగా కట్టి తీరుతాము అని చెప్పేసి ఖచ్చితంగా హామీలు ఇచ్చాం 2024లో. 2029కి ప్రజలు గుర్తించదగ్గటువంటి నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు చూపించలేకపోతే డెఫినెట్ గా మళ్ళీ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసే పరిస్థితి ఉండదు. కాబట్టి క్లియర్ గా దాని మీదే దృష్టి పెట్టి ఎలాగైనా సరే అవి పూర్తి చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో, ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. చేత అయితే సహకరించాలి. పిలిచారు, ఇన్విటేషన్ ఇచ్చారు, రాలేదు. సహకరించడం ఎవరో ఎంప్లాయీ తోటి పంపిస్తే ఒక సీఎం స్థాయి వ్యక్తి వస్తారా అన్నది వాళ్ళ పాయింట్. సార్ ఎంప్లాయ్ తోటి కాకుండా ప్రధానమంత్రిని వచ్చి ఇవ్వమంటారా సార్? ఆడ యలహంక ప్యాలెస్ కి వెళ్ళి ఇవ్వాలి, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారు నీ ఎలా? ఇవన్నీ అంటే ఇది మరి వ్యక్తిగతంగా రాజకీయాలను తీసుకొని ఏదో మా ఇంట్లో పెత్తనం మీ ఇంట్లో పెత్తనం లాగా మాట్లాడేలాగా ఉండకూడదు. రాజకీయాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే క్లియర్ గా గత 5 ఏళ్ళు అదే చేసుకున్నాం కాబట్టి ఇబ్బందులు పడ్డాం. మేం పడ్డాం, వాళ్ళు పడ్డారు, ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ అన్ని మారి